హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. ఈరోజు బీట్రూట్తో కర్రీ లేదా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇలా బీట్రూట్ని కట్ చేసి ముక్కలుగా చేసుకోవాలి. కొద్దిగా పసుపు, తాలింపు దినుసులు, 2 చెంచాల పచ్చిశనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి చీలికలు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సరిపడా నూనె వేసుకొని వేడయ్యాక అందులోకి తాలింపు దినుసులు మరియు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల కొద్దిగా బీట్రూట్ తినేటప్పుడు మనకి పంట కింద వచ్చి చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా వేగాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. బీట్రూట్ని కూడా మనం పచ్చిగానే యాడ్ చేసుకోవాలండి. ఉడకబెడతారు కొంతమంది, బట్ అలా ఉడకబెడితే న్యూట్రిషన్స్ అన్నీ లాస్ అవుతాము. ఇప్పుడు పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఏ కూరగాయ అయినా మగ్గించుకుంటే చాలా బాగా మగ్గిపోతాయి. చివరిగా కొద్దిగా పసుపు మరియు వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయ్యాక మనం బీట్రూట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ అవసరం లేకుండానే ఆవిరితో మనకు చాలా బాగా ఉడికిపోతుంది. కారం, పచ్చిమిర్చికి బదులు కారం కూడా వాడుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూడా బాగుంటుంది. కొంచెం మసాలా ఘాటుగా తినాలనుకునేవారు. నేను ప్లెయిన్ కర్రీ తినాలని లంచ్ బాక్స్లోకి చేస్తున్నానండి, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని రెడీ అయిపోయింది బీట్రూట్ కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కర్రీ చాలా బాగా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నన్ను కమెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.